ఈ బ్రిడ్జి మించి మనం నడిచాం, అటువైపు చూసాం, బ్రిడ్జి ప్రారంభించిన శిలాఫలకాన్ని చూపించాం. ఇక ఇక్కడి నుంచి సైకిల్ కాదు కదా, నడిచి రావడానికి ఇబ్బంది ఉన్న పరిస్థితి. ఇది ఎక్కడికి వెళ్ళాలి ఈ రోడ్డు? వాస్తవంగా ఇట్లా స్ట్రైట్గా ఇట్లా పోవాలి, పోయి ఆ రోడ్లో కలవాలి. మరి దానికి అక్కడ ఎవడో ఇచ్చున్నాడు స్థలం, లేకపోతే వీళ్ళేది ఇస్తారని హామీ ఇచ్చారు కాబట్టి పంచాయతీ తీర్మానం చేసింది కాబట్టి బ్రిడ్జి జనరల్గా ఎక్కడైనా సరే ఈ బ్రిడ్జి వెంటనే టర్నింగ్ ఉండదు. అవునండి, ఎక్కడ లేదు. చాలా తప్పు అండి, ఇది చాలా తప్పు. ఇంజనీరింగ్ ఎవడైతే ఆ ఇంజనీర్లు వాళ్ళందరి మీద కూడా మనం యాక్షన్ తీసుకున్నాం. వీళ్ళందరూ కూడా నోటీసులు పంపిద్దాం మనం. ఎందుకంటే ఒక బ్రిడ్జి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందులో ఇది స్ట్రైట్గా వెళ్ళాల్సిన పరిస్థితి. సుమారు కనీసం 200-300 మీటర్లు వెళ్ళిన తర్వాత, అడుగులే ఫీట్స్ వెళ్ళిన తర్వాత అక్కడ మనం టర్నింగ్ ఉండొచ్చేమో. ఇట్లా తిరిగిన వెంటనే ఈ టర్నింగ్ పెట్టారు. ఇదే పెద్ద తప్పు. సరే, ఇక్కడ కూడా ఈయన పాప 72 సెంట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు వీళ్ళు, ఆ రోడ్డు చివరిదాకా కలిసేదాకా. కానీ వీళ్ళ తాతగారి పేరు పెడతా అని ఇవ్వలేదు కాబట్టి నేను అబ్జెక్ట్ చేశాడు కాబట్టి దీన్ని ఆపారన్నారు.